హాస్పిటల్ వెళ్దామంటే రాయిలో నిలబడతావేంటి పద. సీరియల్ ప్రారంభంలో మనం చూసేది ఒక అందమైన గ్రామం యొక్క ఆకాశ వీక్షణం. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో ఇళ్లున్నాయి. సన్నివేశం రోడ్డు మీదకు మారుతుంది. అక్కడ విశ్వ తన నలుగురు స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాడు. విశ్వ ఒక తెల్లటి చారల చొక్కా ధరించి ఉన్నాడు. అతను తన స్నేహితులతో చాలా గర్వంగా మాట్లాడుతున్నాడు. నిన్న తాము అమూల్యకిచ్చిన చికిత్స వల్ల ఆమె కాలేజీకి రావడం కాదు కదా, అసలు ఇంటి గుమ్మం కూడా దాటదని విశ్వ నవ్వుతూ అంటున్నాడు. అతని స్నేహితులు కూడా అతనికి వంతపాడుతూ నవ్వుతున్నారు. అప్పుడే అమూల్య కాలేజీకి నడుచుకుంటూ రావడం వారు గమనిస్తారు. అమూల్య గులాబీ రంగు డ్రెస్ మరియు పసుపు రంగు దుప్పటా ధరించి భుజానికి నలుపు రంగు బ్యాగ్ తగిలించుకుని వస్తోంది. ఆమెను చూసిన విశ్వ స్నేహితుడు ఆమె వస్తోందని అందరికీ చెప్తాడు. అమూల్య ధైర్యాన్ని చూసి విశ్వ ఆశ్చర్యపోతాడు. నిన్న రాత్రి తాము అంతగా వేధించినా ఆమె కాలేజీకి వస్తోందంటే ఆమెలో చాలా ధైర్యముందని, ఆ ధైర్యాన్ని చంపేయాలని అతను తన స్నేహితులకు చెప్తాడు. ఆమె ఈరోజు ఇంటికి తిరిగి వెళ్లకూడదని, అంత దారుణంగా ఆమెను వేధించాలని అతను ఆదేశిస్తాడు. తదుపరి సన్నివేశంలో మనం చూసేది అమూల్య కాలేజీ దారిలో నడుస్తుండగా విశ్వ స్నేహితులు ఆమెను అడ్డుకుంటారు. వారు ఆమె చుట్టూ చేరి ఎగతాళిగా మాట్లాడటం మొదలుపెడతారు. తమ డీల్కు ఆమె ఒప్పుకుందని, అందుకే కాలేజీకి వచ్చిందని వారంటారు. హోటల్లోనా లేక రిసార్ట్లోనా, ఎక్కడ రూమ్ బుక్ చేయమంటావు అని అమూల్యను అసభ్యంగా అడుగుతారు. అమూల్య చాలా అసౌకర్యంగా మరియు భయంగా కనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ధీరజ్ అక్కడికి వస్తాడు. అతను తెల్లటి చారల షర్టు ధరించి ఉన్నాడు. అతను విశ్వ స్నేహితులతో తాను వారికి ఐసీయూలో రూమ్ బుక్ చేస్తానని గంభీరంగా చెప్తాడు. విశ్వ కూడా అక్కడికి వచ్చి ధీరజ్తో గొడవకు దిగుతాడు. వారి మధ్య వాగ్వివాదం జరుగుతుంది. ధీరజ్ తన ఫ్యామిలీ లేడీస్ను పిలుస్తాడు. అప్పుడే ఒక తెల్లటి కారు వేగంగా వచ్చి అక్కడ ఆగుతుంది. కారులో నుంచి ధీరజ్ తల్లి మరియు ఇతర మహిళలు స్టైలిష్గా దిగుతారు. వారు నలుపు రంగు కళ్లద్దాలు ధరించి చేతిలో కర్రలు పట్టుకుని ఉంటారు. మరోవైపు మనం చూసేది విశ్వ మరియు అతని స్నేహితులు ఆ మహిళలను చూసి నవ్వుతారు. వంటగది బ్యాచ్ తమనేం చేస్తుంది అని వారు ఎగతాళి చేస్తారు. కాని ఆ మహిళలు ఒక్కసారిగా దాడి చేయడం మొదలుపెడతారు. ధీరజ్ తల్లి ముందే వెళ్లి ఒక స్నేహితుణ్ణి కర్రతో కొడుతుంది. మిగిలిన మహిళలు కూడా తమ కర్రలతో గోండాలను చితగబాదుతారు. ధీరజ్ కూడా విశ్వను పట్టుకుని కొట్టడం మొదలుపెడతాడు. విశ్వ తాను ఏమీ చేయలేదని, కేవలం నకృతిని ఆస్వాదిస్తున్నానని అబద్ధాలు చెప్తాడు. కాని ధీరజ్ అతని కాలర్ పట్టుకుని అమూల్యను ఎందుకు వేధించావని నిలదీస్తాడు. మహిళల దాడికి తట్టుకోలేక విశ్వ స్నేహితులు అక్కడ్నుంచి పారిపోతాడు. ధీరజ్ అమూల్య దగ్గరకు వెళ్లి సమస్య పరిష్కారమైందని, ఇకపై ఆమె భయం లేకుండా కాలేజీకి వెళ్లవచ్చని ధైర్యం చెప్తాడు. అమూల్య అతనికి కృతజ్ఞతలు తెలుపుతుంది. ధీరజ్ తల్లి తన కొడుకు బంగారమని, ఎలాంటి సమస్యనైనా చిటికలో పరిష్కరిస్తాడని గర్వంగా చెప్తుంది. ధీరజ్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్తాడు. గీత ఈరోజు ఉమెన్స్ డే కాదు కదా అని అడుగుతుంది. వెధవ మగాళ్లమీద తిరగబడిన ప్రతిరోజూ ఉమెన్స్ డేనే అని ధీరజ్ సమాధానం చెప్తాడు. తదుపరి సన్నివేశంలో మనం చూసేది విశ్వ గాయాలతో తన ఇంటికి చేరుకుంటాడు. అది ఒక పెద్ద భవనం. లోపల ఎర్రటి కార్పెట్ పరిచిన మెట్లున్నాయి. విశ్వ తల్లి ప్రభ తన కొడుకు పరిస్థితి చూసి కంగారు పడుతుంది. ఇన్నాళ్లు జైలులో ఉన్నావు, ఇప్పుడు మళ్లీ ఇలా గాయాలతో వచ్చావు అని ఆమె ఏడుస్తుంది. విశ్వ తండ్రి రఘురాం అక్కడికి వచ్చి ధీరజ్ అనవసరంగా ఎవర్నీ కొట్టడు, విశ్వ ఏం చేశాడో చెప్పమని అడుగుతాడు. విశ్వ ఏమీ చెయ్యలేదని, ధీరజ్ తనను కావాలనే కొట్టాడని అబద్ధం చెప్తాడు. అతని అంకుల్ కూడా ధీరజ్పై కోపంగా ఉన్నాడు. రఘురాం తల్లి అంటే నాన్నమ్మ కూడా ధీరజ్కు మద్దతుగా మాట్లాడుతుంది. రఘురాంకు రామరాజు అంటే చాలా చులకన భావముంది. రామరాజు ఎప్పటికీ తమ పనవాడే అని కోపంగా అంటాడు. విశ్వ తల్లి ధీరజ్కు కారు కొనడానికి డబ్బులెక్కడ్నుంచి వచ్చాయో కనుక్కోమని అడుగుతుంది. దండపాణి అనే వ్యక్తి ధీరజ్కు ఫైనాన్స్ ఇచ్చాడని అంకుల్ చెప్తాడు. దండపాణి ద్వారా ధీరజ్ కుటుంబాన్ని రోడ్డు మీదకు తెస్తామని విశ్వతల్లి ప్రతిజ్ఞ చేస్తుంది. కథలో ఒక చిన్న మలుపుగా మనం చూసేది ధీరజ్ ఇంట్లో వల్లి మరియు సువర్ణ ఆనందంగా డాన్స్ చేస్తున్నారు. వల్లికి ఊదారంగు చీర, సువర్ణకు గులాబీ మరియు నీలిరంగు చీర ఉన్నాయి. వారు చాలా వేగంగా అడుగులు వేస్తూ డాన్స్ చేస్తున్నారు. గీత మరియు ప్రేమ అక్కడికి వచ్చి వారిని ఆశ్చర్యంగా చూస్తారు. వల్లి కడుపుతో ఉందని, అలా డాన్స్ చేయడం ప్రమాదకరమని గీత హెచ్చరిస్తుంది.
వల్లి అసలు నిజంగా ప్రెగ్నెంట్వేనా అని గీత అనుమానం వ్యక్తం చేస్తుంది. సువర్ణ దానికి కవర్ చేస్తూ బిడ్డ యాక్టివ్గా ఉండాలని డాక్టర్ చెప్పారంటుంది. గీత వల్లిని హాస్పిటల్కు తీసుకెళ్తామని అంటుంది. అప్పుడు సువర్ణ తాను ఇప్పటికే హాస్పిటల్కు తీసుకెళ్లానని, డాక్టర్ కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారని ఒక కవర్ చూపిస్తుంది. ఆ కవర్లో చాలా టాబ్లెట్స్ ఉండటం చూసి గీతకు మరింత అనుమానం వస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్కి ఇన్ని టాబ్లెట్స్ ఇవ్వరు అని అంటుంది. గీత వెంటనే హాస్పిటల్కు వెళ్దామని పట్టుపడుతుంది. వల్లి హాస్పిటల్కు వెళ్లాల్సి వస్తుందని భయపడి కళ్ళు తిరిగి పడిపోయినట్లు నటిస్తుంది. అందరూ ఆమె చుట్టూ చేరుతారు. సువర్ణ గీత మరియు ప్రేమలపై మండిపడుతుంది. వారి ప్రశ్నల వల్లే వల్లి టెన్షన్ పడి పడిపోయిందని సువర్ణ అంటుంది. ప్రేమానంద్ అక్కడికి వచ్చి వల్లికి మంచినీళ్ళిస్తాడు. గీత తన అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. కాని ప్రేమానంద్ గీతను తమ ఇంటి విషయంలో జోక్యం చేసుకోవద్దని కోపంగా చెప్తాడు. గీత చాలా బాధపడుతుంది. సువర్ణ వల్లిని లోపలికి తీసుకెళ్తుంది. ప్రేమానంద్ మళ్లీ గీతను హెచ్చరిస్తాడు. వల్లి లోపలికి వెళ్లిన తర్వాత సువర్ణ ఆమెను జాగ్రత్తగా చూసుకుంటుంది. చివరి భాగంలో మనం చూసేది నర్మద తన గదిలో ఒంటరిగా కూర్చుని ధీరజ్ గురించి ఆలోచిస్తుంది. ఆమె ఊదారంగు డ్రెస్ ధరించి ఉంది. ధీరజ్ వెళ్లి కొద్దిసేపే అయినా తనకు చాలా సంవత్సరాల నుంచి చూడనట్లు అనిపిస్తోందని ఆమె తనలో తాను మాట్లాడుకుంటుంది. ధీరజ్ ప్రేమలో తాను పూర్తిగా మునిగిపోయిందని ఆమె అనుకుంటుంది. అతనికి ఫోన్ చేసి మాట్లాడాలని ఆమె భావిస్తుంది. ధీరజ్ ఫోటోవైపు చూస్తూ ఆమె మురిసిపోతుంది. మరోవైపు గీతా మరియు ప్రేమ వల్లి ప్రెగ్నెన్సీ విషయంలో ఏదో రహస్యముందని చర్చిస్తున్నారు. వారు వల్లిని మళ్లీ హాస్పిటల్కు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. సువర్ణ ఎలా వారి ప్లాన్లను తిప్పికొడుతుందో చూడాలి. సన్నివేశం ముగుస్తుంది.